వెల్కమ్ టు ఆచార్య 369 అకాడమీ డైలీ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్. సో ఈనాటి మనం జూలై 5, 6 నాటి కరెంట్ అఫైర్స్ గురించి మనం పరిశీలిస్తే, ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూస్తే, సో జూలై 6 నాటి కరెంట్ అఫైర్స్లో ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది అనే శీర్షికతోటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూస్తే, సో ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గాయని సో ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా సమానత్వ పరంగా భారతదేశం 4వ స్థానంలో ఉంది అని సో ఈ యొక్క నివేదికలో వెలువరించడం జరిగింది. సో 2011-12లో దేశంలో అత్యంత పేదరికం 16.2% ఉన్నప్పుడు సో 2022-23లో 2.3% పరిమితమైంది పేదరికం అని ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటే, సో ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఏరియా. సో ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. వరల్డ్ బ్యాంకు జీనీ ఇండెక్స్, సో జీనీ ఇండెక్స్ వరల్డ్ బ్యాంకు జీనీ ఇండెక్స్ స్కోర్ ఆధారంగా సమానత్వాన్ని వరల్డ్ బ్యాంక్ లెక్కించింది. సో జీనీ ఇండెక్స్ ఆధారంగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదికలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఆర్థిక సమానత్వంలో అంటే 4వ స్థానంలో ఉంది. మరి ఈ జాబితాలో స్లోవక్ రిపబ్లిక్ మొదటి స్థానంలో ఉంది, అలాగే స్లోవేనియా 2వ స్థానంలో ఉంది, అలాగే బెలారస్ 3వ స్థానంలో ఉంది. మరి భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. సో ఈ నివేదికలో దేని ఆధారంగా లెక్కించింది వరల్డ్ బ్యాంక్ అంటే జీనీ ఇండెక్స్ ఆధారంగా లెక్కించింది. సో జీనీ ఇండెక్స్ ఆధారంగా లెక్కించినటువంటి సో ఈ యొక్క ఇండెక్స్ లో ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. దీంట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే స్లోవక్ రిపబ్లిక్, సో 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం స్లోవేనియా, 3వ స్థానంలో ఉన్నటువంటి దేశం బెలారస్, 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి జీనీ ఇండెక్స్ అంటే ఏంటి చూడండి. దేశంలో లేదా ఏదైనా సమూహంలో ఆదాయ అసమానతను లేదా సంపద అసమానతను సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సో జీనీ ఇండెక్స్ ని దేనికి లెక్కిస్తామంటే దేశంలో లేదా ఏదైనా సమూహంలో ఆదాయ అసమానతలను లెక్కించడానికి జీనీ ఇండెక్స్ ను ఉపయోగిస్తారు. మరి గణాంక శాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త అనేటువంటి కొరాడో జీనీ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అందుకే మనం దీన్ని జీనీ ఇండెక్స్ గా పిలుస్తాం. మరి దీని విలువ ఎంత ఉంటుందంటే 0 నుంచి 100 మధ్యలో దీని విలువ ఉంటుంది. 0 నుంచి 100 వరకు ఉంటుంది. 0 ఉంటే ఖచ్చితమైనటువంటి సమానత్వం ఉన్నట్లు సూచన, అలాగే 100 ఉంటే ఒకే వ్యక్తి వద్ద సంపద పోగుపడినట్లుగా మనం పరిగణిస్తాం. సో మరి భారత జీనీ ఇండెక్స్ విలువ ఎంత అంటే 2011లో 28.8గా ఉన్నటువంటి జీనీ ఇండెక్స్ విలువ 2012లో 25.5గా ఉంది. సో 2028.8గా ఉన్నటువంటి జీనీ ఇండెక్స్ విలువ సో 2022లో 25.5గా ఉంది జీనీ ఇండెక్స్ విలువ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో జీనీ ఇండెక్స్ ఆధారంగా వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సమానత్వాన్ని లెక్కిస్తుంది. మరి ఆర్థిక సమానత్వాన్ని లెక్కించేటువంటి సంస్థ ఏంటయా అంటే వరల్డ్ బ్యాంక్. దేని ఆధారంగా అంటే జీనీ ఇండెక్స్ స్కోర్ ఆధారంగా. మరి జీనీ ఇండెక్స్ 0 నుంచి 100 వరకు ఉంటుంది. సో 0 ఉంటే అసలు ఏంటిదండి ఖచ్చితమైనటువంటి సమానత్వం ఉన్నట్లు లెక్క. మరి ఒకే వ్యక్తి వద్ద సంపద పోగుపడినట్లుగా ఉంటే అది జీనీ ఇండెక్స్ లో ఎంత విలువను సూచిస్తుందంటే 100 విలువను సూచిస్తుంది. మరి ప్రపంచంలో ఈ ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. సో మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే స్లోవక్ రిపబ్లిక్ అంటారు. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం స్లోవక్ రిపబ్లిక్ అయితే, సో 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం స్లోవేనియా, 3వ స్థానంలో ఉన్నటువంటి దేశం బెలారస్, 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశంగా చెప్పొచ్చు. మరి జీనీ ఇండెక్స్ దేన్ని పిలుస్తామంటే ఒక దేశంలో ఆదాయ అసమానతను లెక్కించడానికి జీనీ ఇండెక్స్ ను లెక్కిస్తారు. సో దీని విలువ ఎలా ఉంటుందంటే 0 నుంచి 100 వరకు ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం చూస్తే, మరి నెక్స్ట్ ఉన్నటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలిస్తే
చూడండి, చట్టమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేటువంటి శీర్షికతోటి మరొక అంశం వచ్చింది. సో స్వాతంత్ర దినోత్సవం రోజున సంతకం చేసినటువంటి ట్రంప్ అనేటువంటి పేరుతోటి సో జూలై 6న ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం ఇది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకువచ్చినటువంటి బిగ్ బ్యూటిఫుల్ చట్టంగా మారింది అనేటువంటి శీర్షికలో ఇది రావడం జరిగింది. సో దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున శుక్రవారం అధ్యక్షుడు సంతకంతో ఈ చట్ట రూపం దాల్చింది ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్. సో బిగ్ బ్యూటిఫుల్ బిల్, చట్టబద్ధమైనటువంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున డొనాల్డ్ ట్రంప్ సంతకంతో ఇది చట్ట రూపం దాల్చింది. మరి ఏమున్నాయి దీంట్లో ఉన్నటువంటి అంశాలంటే, ట్రిలియన్ల కొద్ది డాలర్ల పన్ను మినహాయింపుకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే 1.2 ట్రిలియన్ డాలర్ల విలువైనటువంటి మెడిటైడ్ ఆహార కూపన్ల కోతకు సంబంధించినటువంటి అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. సో సింపుల్ లో మీకు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికా దేశానికి సంబంధించింది. సో ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఉన్నటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలిస్తే చూడండి, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. సో దీంట్లో భాగంగా ట్రినిడాడ్ టొబాగో ప్రవాసులకు 6వ తరం వరకు ఓసిఐ కార్డులను మంజూరు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేయడం జరిగింది. 6 ఒప్పందాలపై మోదీ సమక్షంలో సంతకాలు జరిగాయి. సో ఈ అంశంతో ఒకటి వచ్చింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో 40% మంది భారత సంతతి వారు ఉన్నారని, వారిలో 6వ తరం వరకు దేశాంతర భారత పౌరసత్వం అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులను ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులను అందిస్తామని మోడీ ప్రకటించడం జరిగింది. సో ఏ దేశ పర్యటనలో? ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో. మరి ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు ఎవరంటే క్రిస్టిన్ కార్లా కంగాలు. ఇంపార్టెంట్ అండి ఇది. క్రిస్టిన్ కార్లా కంగాలుతో మోడీ సమావేశం కావడం జరిగింది. అలాగే అర్జెంటీనా అధ్యక్షుడు ఏంటంటే జేవియర్ మిలీ. ఇక్కడ మనం చూస్తే బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం 17వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్లోని రియో డి జానైరో లో జరుగుతుంది. ఈ సమావేశానికి మోడీ వెళ్ళటం జరిగింది. నేడు రేపు ఈ రోజు 6, 7 ఈ 2 రోజుల్లో మోడీ ఈ బ్రిక్స్ దేశాల సమావేశానికి, బ్రెజిల్లో జరిగేటువంటి ఈ సమావేశానికి 17వ బ్రిక్స్ సమావేశానికి మోడీ ఆ తర్వాత హాజరవుతారు. ఇది దీంట్లో ఉన్నటువంటి అంశం. సో ఓసిఐ కార్డులకు సంబంధించి ఏ దేశం అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు ఎవరంటే క్రిస్టిన్ కార్లా కంగాల్. దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఆ తర్వాత అర్జెంటీనాతో ట్రినిడాడ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్నటువంటి మోడీ ఆ తర్వాత ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షుడు జేవియర్ మిలీ. ఇంపార్టెంట్ అండి. సో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో సో నరేంద్ర మోడీ సమావేశం అవ్వడం జరిగింది. సో ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు ఎవరంటే క్రిస్టిన్ కార్లా కంగాలు. సో ఇది దీని అంశం. సో నెక్స్ట్ చాలా ముఖ్యమైనటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది గుజరాత్ లో దేశ తొలి సహకార వర్సిటీ శంకుస్థాపన చేసినటువంటి అమిత్ షా. చాలా ఇంపార్టెంట్. సో దేశంలోని మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం కేంద్ర హోంశాఖ సహకార శాఖల మంత్రి అమిత్ షా గుజరాత్ లో ఆనంద్ జిల్లాలో శనివారం శంకుస్థాపన చేయడం జరిగింది. సో దేశ సహకార ఉద్యమాల్లో ఆద్యుల్లో ఒకరు, అలాగే అమూల్ సహకార సంఘ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతోటి ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇది గుజరాత్ లో దేశ తొలి సహకార వర్సిటీ. సో దేశంలో తొలి సహకార విశ్వవిద్యాలయం గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలోని కేంద్ర హోం అలాగే సహకార శాఖల మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీని ఏ పేరు పెట్టారండి? త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతోటి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని పేరును TSU అంటాం. TSU అంటే టీ అంటే త్రిభువన్, ఎస్ అంటే సహకార, అలాగే యు అంటే విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ అని. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా దీని పేరు పెట్టడం జరిగింది. సో దీంట్లో చూడండి, ఇక్కడ సహకారి విశ్వవిద్యాలయం సహకార రంగ అవసరాలు పూర్తి చేసేటువంటి నైపుణ్యాలు అందించడానికి శిక్షణ ఇస్తుంది. ఓకేనా అండి. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర
భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రులు కిషన్ పాల్ గుర్జార్, అలాగే మురళీధర్ మోహన్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనకు ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి, గుజరాత్ సీఎం ఎవరంటే భూపేంద్ర భాయ్ పటేల్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దేశంలో తొలి సహకార విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపిస్తున్నారంటే గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో స్థాపిస్తున్నారు. దీన్ని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేయడం జరిగింది. దీని పేరేంటి, ఇది చాలా ఇంపార్టెంట్. త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతోటి ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నారు. దీన్ని సింపుల్ లో TSU అంటాం. TSU అంటే త్రిభువన్ సహకారి యూనివర్సిటీగా దీన్ని పిలవడం జరిగింది. సో గుజరాత్ ప్రస్తుత సీఎం ఎవరంటే భూపేంద్ర భాయ్ పటేల్. సో ఇవి జూలై 6న న్యూస్ పేపర్ లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూస్తే మరలా మనం ఒకసారి చూద్దాం ఈ రోజు చెప్పినటువంటి అంశాల గురించి. చూడండి. సో మొదటి అంశం చూస్తే ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. సో దీది జీనీ ఇండెక్స్ ఆధారంగా సో ఆర్థిక సమానత్వానికి సంబంధించినటువంటి నివేదికను ప్రచురించేటువంటి సంస్థ ఎవరంటే వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ నివేదికలో సో ఈ జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో స్లోవక్ రిపబ్లిక్, 2వ స్థానంలో స్లోవేనియా, 3వ స్థానంలో బెలారస్, 4వ స్థానంలో భారతదేశం ఉంది. ఏంటా జీనీ ఇండెక్స్ అంటే దేశంలో లేదా ఏదైనా సమూహంలో ఆదాయ అసమానతలు లెక్కించడానికి జీనీ ఇండెక్స్ ను ఉపయోగిస్తాం. దీని విలువ 0 నుంచి 100 వరకు ఉంటుంది. 0 ఉంటే ఖచ్చితమైనటువంటి సమానత్వం ఉంది అని, 100 ఉంటే ఒకే వ్యక్తి వద్ద సంపద మొత్తం పోగుబడి ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని గణాంక శాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి కొరడా జీనీ అనే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది జీనీ ఇండెక్స్ గురించి చూస్తే. సో తర్వాత ఇచ్చినటువంటి అంశం బిగ్ బ్యూటిఫుల్ బిల్. సో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఏ దేశానికి సంబంధించినంటే అమెరికా. సో అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున డొనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టరూపం దాల్చినటువంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్. సో $1 ట్రిలియన్ కొద్ది పన్ను మినహాయింపుతో పాటు $1.2 ట్రిలియన్ విలువైనటువంటి మెడిటేడ్ ఆహార కూపన్ల కోతలకు ఉద్దేశించినటువంటి అంశాలు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఉన్నాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. తర్వాత మనం చూస్తే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో 40% మంది భారత సంతతి వారు ఉన్నారని, వారిలో ఆరో తరం వరకు దేశాంతర భారత పౌరసత్వం అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులను అందిస్తామని మోడీ ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. సో ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలుతో మోడీ సమావేశమయ్యారు. ఆ తర్వాత అర్జెంటీనాలో పర్యటించారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో మోడీ సమావేశమయ్యారు. ఆ తర్వాత మోడీ 17వ బ్రిక్స్ సమావేశానికి బ్రెజిల్కి వెళ్ళారు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం గురించి మనం చూస్తే సో చాలా ఇంపార్టెంట్. సో జూలై 6న ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్, గుజరాత్ లో దేశ తొలి సహకార వర్సిటీ. సో దీన్ని శంకుస్థాపన చేసింది ఎవరా అంటే సో అమిత్ షా. సో కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీని పేరు ఇంపార్టెంట్ అండి. త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా దీన్ని నామకరణం చేశారు. సో గుజరాత్ ప్రస్తుత సీఎం ఎవరంటే భూపేంద్ర భాయ్ పటేల్. సో ఓకేనండి. సో ఇది జూలై 6కు సంబంధించిన న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూస్తే మళ్ళీ మనం జూలై 7న న్యూస్ పేపర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి కలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. దీన్ని ఒక నోట్స్ పెట్టి మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ మీద మీకు ప్రతిరోజు చదివేటువంటి కరెంట్ అఫైర్స్ వల్ల పట్టు వస్తుంది. తర్వాత మంత్లీ ఏదైనా మిస్ అయినా కానీ మరలా మేము జూలై 30వ తేదీ ఆ ఎండ్ డే రోజున దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి దీన్ని మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. జూలై 7 నాటి కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ, ఖుదాఫిజ్, ధన్యవాదాలు.